కొన్ని నెలలుగా వేంపల్లి పంచాయతీ పరిధిలో వర్కర్స్ జీతాల కోసం అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అనేక మార్లు ఆందోళన చేసిన ఫలితం లేకపోయింది. దీంతో కార్మికులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ పూర్వ డైరెక్టర్ షబ్నీర్లు అక్కడికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు. 10,000 రూపాయలను తక్షణం కార్మికులకు ఇచ్చేలా, నెలలోపు బకాయిలు చెల్లించేలా పంచాయతీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఎందుకు ఉండలేనంటే నాకు ఆ పవర్ రావాలంటే నా హైయర్ అథారిటీ నుంచి వాళ్ళకు కూడా రాస్తాను. ఇక్కడ ఏమి జరిగింది, ఏం కదా రికార్డు నా కూతురు పెళ్ళి అయిపోతాను ఒక వారం పరిశీలించి రాయమన్నారు. అందరిపైన రాయమన్నారు. ఎవరేం చేశారు, మీకు అన్యాయం చేసేవారు, ప్రజలకు అన్యాయం చేసేవారు, ఏమే ఇక్కడ ఏం జరుగుతుంది రికార్డు. ఆ రికార్డు నిన్న కానీ ముందు వచ్చింది. నేను వస్తానే కానీ వచ్చింది ఈ పాటికి రాసినప్పుడు మీరు న్యాయమే. ఎక్కడి డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎవరికి చేరినాయి, ఎందుకు చేరినాయి అనేది తేలాలంటే నేను రికార్డు చూడాలి. మాకు గవర్నమెంట్లో ఏదైనా ఈ మాటలతో చల్లవు. ఓన్లీ ఎవిడెన్స్ పేపర్స్ ఒక్కటైతే నేను మామూలు వాగ్దానం చేయాలి. నేను ఉన్నన్ని రోజులు ఉన్నన్ని నెలలు ఎంత వస్తే అంత, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అన్నా కానీ నా పైన ప్రెజర్ కానీ ఎవరికే కానీ ₹1 ఇవ్వను. ఇలా పెద్దల సమస్యలు చెప్తాను. వచ్చినట్టు మీకే ఇస్తాను. ఒక్కొక్కరు 40,000-50,000 భాషలు కనీసం 5 నెలలకు ఇచ్చే 20,000 ఇచ్చి 20,000 ₹50 అంగళ్ళ కాడ, హాస్పిటల్ కాడ, ఉన్న కాడ ప్రాథమిక తెచ్చుకున్న కాడ అవన్నీ అయిపోయాయి. 2 నెలలు ఇచ్చే డాక్టర్కే సరిపోతుంది. చిన్న కాడ ఏం కట్టుకోవాలా, హాస్పిటల్లో ఏం కట్టుకోవాలా, మన నాశాంగం కాడ ఏం చేయాలి? ఆఫీస్లో బ్యాంకులో 26 లక్షలు ఉందన్నారు, కాంప్యూటర్లు పడుతుంది అన్నారు, గేటు సవాల్ వచ్చి రేపటికి వచ్చి 3 నెలల నుంచి 16 అంటారు. 26 కొంతమంది టైం ఇప్పుడు అయినప్పుడు మా జీతాల కోసమే నిలిచిందనా, మా జీతాల కోసమే ఏం చెప్పాడు కలెక్టర్. 30 లక్షలు పోతాడని మేము ఈ సంవత్సరం మళ్ళీ ఎప్పుడో 2 నెలలు 3 నెలలు నెల లేదా ఏదైనా వస్తే మొత్తం 3 నెలలు పెట్టేస్తారు. ఆ విధంగా ఇస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మేము కాదు, అట్టని నేను బాధ్యత నుంచి తప్పుకోను. మీ జీతాలు మీ అయితే యాడికి లేట్ అయితే కావచ్చేమో, అది 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఇప్పుడు ఉండే కాడే తీసుకొని అందరు గ్రామ పంచాయతీ పట్టించండి. మిగతాది ఒక మాట ఇందాక కొద్దిగా నాయకులు అనే వాళ్ళు మాట్లాడేదానికి నాకు 1 అరగంట పట్టింది. రికార్డు ఏమీ లేవు. నిన్న కాక మొన్న డిఆర్పీ మేడం దగ్గర చేశాను, అన్నీ చూసా, వాళ్ళకు ఇవ్వడం చెప్పా. నేను మీకు చెప్పింది ఒకసారి చెప్పాను, నాకు గుర్తున్న వస్తుంది. వీళ్ళు ఈపీఎఫ్ ఈఐఎస్ మాకు కట్ అయింది, 6 షేర్లు లేదు సార్ అంటారు. దానికి